వింటూ ఉన్నాం. చెవి వింటం లేదు, చెవి వింటం లేదు కానీ స్పష్టంగా తెలుస్తుంది చెవి ద్వారా ఇంకొకటి వింటున్నాడని. మనం వాళ్ళందరికీ మనం అనే పేరుతోనే అయోమయం. అంటే మామూలుగా ఈ జిల్లా మొత్తం ఉన్న వాళ్ళందరికీ దేవుడు అని పేరు పెట్టేశారు అనుకోండి, గవర్నమెంట్ వాళ్ళు బలవంతం చేసి, అప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మనం లోపల ఉన్నటువంటి ఒక 1000 వ్యూహములు ఉంటాయి, అందులో ప్రతిదానికి నేననే పేరు. దేవుడు ఎట్లా దేవుని పిల్లరా దేవుడు అంటారు. ఏ దేవుడిని పిలవాలో దేవుడు చెప్పాల్సిందే ఏమండి. అప్పుడు లావు దేవుడు, సన్న దేవుడు, మరి పళ్ళ దేవుడు, తొలి దేవుడు, క్రాపు దేవుడు, బట్టతల దేవుడు, పిల్లక దేవుడు, ఇలా పెట్టుకోవాలి. ముందు దేవుడు ఆడాలి. ఇప్పుడు మనం అలాగే దేవుడు ఆడుతున్నాం ఈ నేననే పదంతో. అంటే ఒకే పదంతో ఇన్ని వందల మందిని పిలుస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మనకి చెప్పింది ఆ వినేటువంటి వాడు చెవి ద్వారా వినడం. ఇదివరకల్లా చెవి ద్వారా వాడే వింటున్నాడు, ఇప్పుడు చెవిట ఉంచి వాడు వినటం నేర్చుకుంటాడు. అయితే వీటి వల్ల ఏమొస్తుందండి? ఇట్లా చేస్తుంది ఏమీ లేదండి. అక్కడెక్కడో రామాయణం చూస్తున్నారు ఏమండి. ఏదో ఉత్తర దేశంలో ఒక మహానుభావుడు రామాయణం చూస్తుంది. వినాలి. ఎట్లా పెడతాం మనం? ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం, అందుకని మీరు వింటారు. అలాగే హిమాలయాల్లో ఎవడో ఏదో సాధన నేర్చుకుంటున్నాడు, నేర్చుకోవాలి, మీరు నేర్చుకుంటారు. అలాగే ఒక్కొక్కప్పుడు మీరు సాధన చేసుకుంటూ ప్రయాణం తీర్థయాత్ర ఏదో పెడుతుంటే మీకు అన్నం నీళ్లు దొరకలేదు, మీ పద్ధతి మీకు ఉంది అన్నాడు. ఇలాంటి వాటి కోసం పనికొస్తాయి. ఇది ఒకటి. ఇంతకు తప్ప ఇంకెందుకు పనికిరాడు. కానీ ఏమని తెలుస్తుందంటే మీకు ఈ పంచేంద్రియముల యొక్క వృత్తులు మనం చూస్తున్న పంచేంద్రియాలు కావు, వీటికి అతీతంగానే అవి అంతకు ముందు నుంచే ఉన్నాయి, వీటి ద్వారా పనిచేస్తున్నాయని తెలుస్తుంది. అంటే ఈ కుర్చీలో కూర్చున్న ఆయన ప్రెసిడెంట్ అని తెలుస్తుంది. అంతకుముందు ప్రెసిడెంట్ అంటే ఈ కుర్చీలో కూర్చున్నవాడు అని అనుకుంటున్నాము. చూసారా? ఆఫీస్కి వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నవాడిని నమస్కారం ప్రెసిడెంట్ గారు అంటున్నాం. మన ఉద్దేశం ఏంటి? ఆ కుర్చీలో ఎవడు కూర్చుంటే వాడు ప్రెసిడెంట్ అని అలా అనుకుంటున్నాం. పంచేంద్రియాలను వాటి ప్రవృత్తుల్ని అది వరకు. తర్వాత మనకేం తెలుస్తుంది? ఈ కుర్చీలో కూర్చున్న ప్రతి విధవా ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ ఈ కుర్చీలో కూర్చుంటాడు. అప్పుడు ఏం తెలుస్తుంది? వాడితో మనకు పరిచయం అయ్యాక కుర్చీలో కూర్చోకపోయినా ఆయన నుంచునున్నా నమస్కారం ప్రెసిడెంట్ గారు అంటే నమస్కారం అండి బాగున్నారా అంటాడు. ఇది కొంచెం సంతకం పెట్టండి, తొందరగా అర్జెంటుగా పంపాలంటే పెట్టేస్తాడు సబబుగా ఉంటే. కుర్చీలో కూర్చొని పెడితే ఎట్లా అనే పాయింట్ లేదుగా. ఇదివరకు అజ్ఞాన స్థితిలో ఆ కుర్చీలో 70 కూర్చున్నా వాడిని సంతకం పెట్టమని అడుగుతాం ప్రెసిడెంట్ అని అనుకుని. అందుకని కంటి ద్వారా చూస్తున్నటువంటి చూపు అదే చూపు అనుకున్నాము అది వరకు. అలా కాదు, చూపు కంటి ద్వారా చూస్తుంది కనుక కంటి ద్వారా చూడక్కర్లేదు. అవన్నీ ఈ పంచేంద్రియాలకు సంబంధించినవి. దివ్యములైనటువంటి శబ్దస్పర్శ రూపగంధములు, రూపరసగంధముల యొక్క అనుభూతి మీకు కలుగుతుంది. ఈ కలిగినందువల్ల కంటింజెన్సీస్ మీకు గాని ఇంకొకరికి గాని ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరిని చేయి దాచి దేహి అని అడగక్కర్లేకుండా మీ పద్ధతి మీరు నడిచి వెళ్ళిపోవచ్చు. అంతకంటే ఇంకాస్త ఎక్కువ ఉపయోగిస్తేనో ఉపయోగించవచ్చు. ఎలాగా? మీకు గులాబ్ పువ్వుల వాసన కావాలా, సంపెంగ పువ్వుల వాసన కావాలా, లేకపోతే శాండల్వుడ్ వాసన కావాలా అని అడిగితే తలోటి మనసులో అనుకుంటారు. కళ్ళు మూసుకోండి, ఓ మోటార్ అదిగో తలుచుకోండి వాసన, అదిగో చూడండి అనేటోటి ఎవరి వాసన వాళ్ళకి పడుతుంది. ఇలా ప్రదర్శన చేయొచ్చు. ఏం కష్టమేం లేదా ప్రదర్శన అనేది. అలాగే నీకు జామ పండు తింటున్న రుచి కావాలా, మామిడి పండు తింటున్న రుచి కావాలా, పెప్పర్మెంట్లు తింటున్న రుచి కావాలా, ఎవడి రుచి వాడిది చూపించు. అలాగే మీకు హిందుస్థానీ సంగీతం కావాలా, కర్ణాటక సంగీతం కావాలా, లైట్ మ్యూజిక్ కావాలా, హెవీ మ్యూజిక్ కావాలా,
ఇప్పుడు రేడియోలో ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ వస్తుంటే దాంతో ట్యూన్ చేసి ఇలా చేస్తూ ఉంటాం. ఇది కూడా జరుగుతుంది. ఇది కూడా తాను ఎంజాయ్ చేయొచ్చు, ఇంకోళ్ళ చేత ఎంజాయ్ చేయించవచ్చు. దాని సంగతి చెబుతున్నాడు తర్వాత సూత్రంలో. ఇవన్నీ నిజంగా ప్రయోజనం లేనా అని అడిగితే చూస్తున్నాడు. అంటే కొత్తగా చాలా ఖరీదైనటువంటి మంచి కారు మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారనుకోండి మీకు ఉద్యోగంగా, అది మనకు సదుపాయమైనటువంటి విషయమేనా అని అడిగినట్ట. మీరు ఆఫీస్ పనులకు దాన్ని ఉపయోగిస్తూ ఉంటే సదుపాయమైన విషయం అంటారు. అలా కాకుండా దానికోసమని అది ఎక్కి ఎక్స్కర్షన్స్ అవి ఇవి ఏంటి అరకు మార్చికండు అవి పెడుతూ ఉంటే ఎక్కడో ఒక గోడకి డెక్కింగ్ చేస్తాం, మన డ్రైవింగ్ తేడాగా ఉండి, లేకపోతే ఏ లారీకో యాక్సిడెంట్ అవటమే కాకుండా అక్కడికి మనం ఎందుకు ఆఫీషియల్ గా ఉన్నటువంటి కారు వేసుకెళ్ళాం అనేటువంటి క్రిమినల్ సివిల్ కేసులు మొదలైనటువంటి వాటన్నిటిలో కూడా తీరుస్తాం. కనుక ఆ కారు ఉండటం సదుపాయం కాదా అన్నటువంటిది మనకు బుద్ధి ఉందా లేదా అనే దాని మీద ఆధారపడింది, కానీ కారు మీద ఆధారపడింది. చూసారా? అందుకని ఈ స్థితులు ఉండటం మంచిది కాదా అంటే స్థితుల మీద ఆధారపడలేదు, నీ మీద ఆధారపడింది. నీకు లుచ్చాబుద్ధి ఉంటే అవి అలాగే పనిచేస్తాయి, నీకు సద్బుద్ధి ఉంటే వాటికి సంబంధం లేదు. తర్వాత సూత్రంలో చదువుతున్నాడు, అది ఇప్పుడు చెప్పబోయే సూత్రం 38. ఇది ते समाधा उपसर्ग व्युत्थाने सिद्धयः. ते समाधौ उपसर्गाः వ్యుత్థానే సిద్ధయః. అలా పెడతాయి. తే అంటే అవి పై చెప్పిన 5 దివ్య ఇంద్రియ చతురం. ఇది దివ్య రుచి, దివ్య వాసన, ఇవన్నీ దివ్య సంగీతం, సాంకీర్తన, ఇది అవన్నీ 5 ఉన్నాయి. సమాధవు అంటే సమాధి యందు, యోగ సమాధి యందు ఉపసర్గలు. ఉపసర్గలు అంటే ఏంటంటే ఇప్పుడు నేను రాసుకోకండి. పాతం అంటే పట్టం, మొదటి పర కలిపితే ప్రపాతం, సం కలిపితే సంపాతం. ఈ మొదటి కలిపే వాటిని ఉపసర్గలు అంటారు. అలాంటివి అన్నాడు. అంటే దీని అర్థాన్ని మాడిఫై చేస్తాయి, అంతే కదా. ప్రాప్తి, సంప్రాప్తి, అలాగే యోగం, సంయోగం, వియోగం, అవయోగం, ఆ మొదటి కలిసేవని ఉపసర్గలు. దాని అర్థంగా ఉండనియో. ఇది ఉంటే మీకు సమాధి కావాలంటే ఉపసర్గంగా పనిచేస్తాయి. అంటే అవి ఉన్నప్పుడు మీకు సమాధి ఎక్కడి నుంచి వస్తుందని, అంటే ఆబ్స్టికల్స్, అవి మీకు సమాధికి పొల్లలు, విఘ్నములు ఉన్నాయి. అంటే ఇంకో దాని మీద ఎంగేజ్ అయ్యి నువ్వు ఉన్నప్పుడు నువ్వుగా ఎందుకుంటావు అన్నాడు. ఎంత గొప్ప విషయమైనా సరే అది కంపోజ్డ్గా నువ్వుగా ఎందుకుంటావు, అడిగా ఉంటావు. కానీ అసలు మొట్టమొదట ఆ పార్టీ పరిస్థితి నుంచి యువతలకి రావటానికి కదా యోగ స్థితి మొదలెట్టింది. అలా కాదండి ఈ సంఖ్యలు బంగారంతో చేయబడినవి అంటే కావాలంటే వేసుకోండి. అప్పుడు మీరు చెప్పిన సంఖ్యలు ఇనపవి, ఇవి గోల్డెన్ వెంటే వేయించుకున్నాడు. అయితే కావాలంటే అది వడ్డీ చెప్పాడు. కనుక అవి సమాధౌ, సమాధి యందు, ఉపసర్గా అంటే విఘ్నములు. వ్యుత్థానే సమాధి కాకుండా దానికి ఉత్థానము. ఉత్థానం అంటే పర్వర్షన్, అంటే తలకింద తిరిగితే, అంటే ఆబ్జెక్టివ్ వరల్డ్ లో పర్పస్ దాని వాటికి ఉంటుందనేటువంటి ఒక పతనం కనుక నువ్వు చెందితే అన్నాడు. సిద్ధయ, వాటిని సిద్ధులు అంటారు. బయట ప్రపంచంతో నీకు ఏదన్నా సంబంధం పెట్టుకుని
వాళ్ళకేమన్నా నువ్వు చూపించేది ఇది చేయాల్సి అని అనుకుంటే అవి సిద్ధులు అంటారు. అంటే ఇప్పుడు చెప్పండి, నీకు కావలసినటువంటి దేవునికి అది వెనక్కి రావాలి. నువ్వు 10 మందిని కూడా వేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావుట, వాళ్ళకి చూపిస్తున్నావుట అంటే 10 మంది చూసేటువంటి వాళ్ళకి అబా కృష్ణాచార్యులు గొప్పవాడు అంటానికి కొనుక్కోవచ్చు, వాళ్ళకి నువ్వు గొప్పవాడు ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో నువ్వు దేశాలను తిరుగుతూ ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో నువ్వు వీళ్ళందరికీ మీద పలుకుబడి గలవాడు, నీ దృష్టిలో నానా గడ్డి తింటున్నావు అన్నారు. అంతే కదా. 10 మందిని నువ్వు తగిలించామనుకోండి, తగిలించి ఊళ్ళన్నీ చూపించి తీసుకురండి అని అన్నారు అనుకోండి, చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? చూస్తే వీళ్ళందరినీ నిజంగా లీడ్ చేసి చెప్తున్నాడండి లీడర్. కనుక బయట వాళ్ళ దృష్టి నీకు కావాలంటే లీడర్ అన్నాడు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు కావాలంటే ఎడిసినట్టుంది, నీ ఇస్తాం అదేది కావాలన్నా. కనుక నువ్వు ఏదైనా సర్కస్ పెట్టుకునేందుకు, కంపెనీ పెట్టుకునేందుకు, లేదా కొంచెం ఏదో ఒక ఏడాది 2 ఏళ్ళు ఉపయోగించేసి శుభ్రంగా పిల్లలందరికీ తలవీళ్ళు ఉండేటువంటిది కొంచెం మనీ చేసుకుని ఏర్పాటు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏర్పాటు చేసి వదిలేయటం, అది అలాంటి వాటికి సిద్ధులు. ఆ తర్వాత మళ్ళీ నువ్వు యోగాభ్యాసం చేయడానికి నీ జన్మలో నీ ఇష్టపడదు మనస్సు, దానికి కర్టన్ ఈజ్ డ్రాప్డ్ ఇన్ ది మిడిల్, ది షో ఈజ్ నెవర్ రిపీటెడ్ అండ్ ఇట్ మే బి రిపీటెడ్ టుమారో అన్నాడు జ్వాల్సర్. నాటకం మధ్యలో తెరబడితే మళ్ళీ ఇవాటికి తెర ఎత్తబడదు నాన్న ఈ జన్మకు, నష్టం ఏం లేదు కానీ వచ్చే జన్మలేదు ఇది ఎందుకంటే అది ఆ పై చెప్పబడినవి దివ్యము అవి ఇవి అన్నారు చూడండి, చాలాగా కంపెనీ ఎట్లా మధ్య కూర్చున్నట్టుగా ఉంటుంది, ఎందుకంటే ఉంటుంది. మీరు కాసేపు 1 గంట ధ్యానం చేయండి, ఉంటుందో లేదో నీకే తెలుస్తుంది. ప్రతి వాడికి వీటి బలాదురు స్థితులు లాంటివి మీకు అది కావాలంటే బాగుంటాయి. మీరు ఎందుకు బాగుంటావు? సాయంత్రం పూట పిల్లల్ని తీసుకుని ఎప్పుడో ఒక రోజున బీచ్కి వెళ్ళారండి. ఏదో కుర్రాడు క్వాలిటీ క్వాలిటీ ఐస్ క్రీమ్ పెట్టించుకున్నాడు, పెట్టించి వాడికి పెట్టిస్తూ మీ ఆవిడ మీరు కూడా తిన్నారు. బాగుందో లేదా? బాగుంటుంది. కానీ ఇంకో ఫ్యామిలీ ఏం చేస్తారు, రోజు క్వాలిటీ ఐస్ క్రీమ్ కోసం అని చెప్పి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కూడా అక్కడికే వెళ్లి కూర్చుంటారు, ఆఫీస్ నుంచి కూడా వెళ్ళి. ఉన్నారా లేదా? వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటి? వీళ్ళు ఎయిమ్లెస్ వెగబాండ్స్ అండ్ ఫూల్స్ అండ్ ఇడియట్స్ కదా. ఆఫీస్ టైం అప్పుడు మధ్యాహ్నం 1 గంటకి అక్కడికి వస్తాడు, పొద్దున్న ఇంటి దగ్గర భోజనం చేయడానికి ముందు భార్య తాను పిల్లవాడు కలిసి స్నానం చేయకుండా మొహం కడుక్కోకుండా క్వాలిటీ గీడు ఐస్ క్రీమ్ తింటున్నవాడు ఉన్నారు. తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి ఆఫీస్కి వెళ్తాం, మధ్యాహ్నం క్వాలిటీ ఐస్ క్రీమ్ కి తాను అక్కడికి వస్తూ ఆ టైంకి భార్యను రమ్మంటాం. బలాదురు 3 కొడుకులు అన్నమాట. మళ్ళీ సాయంత్రం అక్కడ ఉంటాం, రాత్రి 9 దాకా అక్కడ ఉండి మళ్ళీ క్వాలిటీ ఐస్ క్రీమ్ తిని రావటం. క్వాలిటీ ఐస్ క్రీమ్ తింటే తప్పని కాదు, అది అబద్ధం. కానీ వీళ్ళు పెడుతున్న ప్రొసీజర్ తప్పు. ఇందాకటి వాళ్ళ ప్రొసీజర్ రైట్. కుర్రాడు కోసం తీసుకెళ్లారు, కుర్రాడికి పెట్టించారు, మీరు తిన్నారు, తప్పు లేదు. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు తిన్నారు కానీ తినటం కోసం అక్కడికి వెళ్ళాలి, అది తేడా. ఏ పనైనా అంతే. మీ పని మీద మీరుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు తిన్నారు, కర్మబంధం లేదు, ఆ తేడా లేదు. అంటే ఆ తేడా సామాన్యంగా పెళ్లికి పైకి హొలగా ఉంటాయి రెండు. వాడు వీడు పక్కన కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉంటే ఒకడు నోటితో తింటే ఒకడు ముక్కలు పెట్టుకుంటాడా? ఇద్దరు ఉగలవి తింటే భౌతికంగా ఒకడు కుక్కుని ఒకటి తొక్కుని అలా చేయడు. ఇప్పుడు దానికోసం వెళ్ళి తింటున్నటువంటి అడ్డగాడిగా అలాగే తింటాడు. అక్కడ దాకా వెళ్ళారు కాబట్టి పిల్లల్ని తీసుకుని ఆ రోజున పిల్లాడు బర్త్డే కాబట్టి అని వాళ్ళతో తింటున్నవాడు అలాగే తింటాడు పైకి. మనకు ఆ తేడాలు ఏం బోధించినట్టు కనిపించదు. అది కాక మనకు కనిపిస్తున్నాడు కాదు, ఎవరికి వాడి కోసం ఆ తేడా తాను ఆరోహణ చేయటానికి. కనుక ఇవన్నీ సమాధి ఎందు ఉపసర్గలు అంటే పుల్లలు విఘ్నాలు అన్నాడు. దుఃఖానే అంటే తలక్రిందులైనప్పుడు అంటే పర్వర్షన్ అనేటువంటిది వచ్చినటువంటి వారికి ఈ స్థితులు అన్నాడు.
సిద్ధులు అంటే ఏంటంటే అటైన్మెంట్. ఇప్పుడు సాధించినటువంటి ప్రపంచానికి ఇవన్నీ చూపించడం, హైదరాబాద్ లో వెళ్ళి ఇవన్నీ ప్రదర్శన ఇవ్వటం, అప్పుడు మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు వీళ్ళంతా వచ్చి చూడటం. ఏమిటి దీని పరమావధి అంటే నా కోసం కాదండి, అసలు ఈ విద్యలు ఉన్నట్టు మీకు తెలియజేయటం కోసం అని చెప్పి కోయటం. కనుక కృష్ణాచార్యులు తన కోసం కాదు ఈ విద్యలు ఉన్నట్లు ప్రదర్శన చేయడానికి హైదరాబాద్ వచ్చాడు కనుక ఆయన్ని ఈ విద్యా అకాడమీ అని యోగా అకాడమీ అని ఒకటి పెట్టి ప్రెసిడెంట్ చేయండి అంటాం. మరి దానికోసం దాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తగా తను ఇంకో కొంతమందిని జాగ్రత్తగా తను చుట్టూ వేసుకుంటాం. కానీ ఎలాగో బ్రాహ్మణులు కనుక ఇంకొంతమందిని బ్రాహ్మణులు చేస్తే బోల్తా కొట్టిస్తారు. ఎటగో బ్రాహ్మణులు ఉంటే ఏమిటి, ఎట్లా ఉంటుంది వాడి పొజిషన్? పక్కన సపోర్ట్ గా ఉంటారని ఇంకో బ్రాహ్మణులు వేసుకుంటే వీడి తాతని కూడా ధ్వంసం చేస్తాం. బ్రాహ్మణులు అంటే అది లక్షణం. లేదా నలుగురు రెడ్డి గారులను వేసుకున్నాం అనుకోండి, వాళ్ళు వీడిని కొంటారు. వీడి మాట వాళ్ళే వింటారు. లేదా ఒకరిద్దరు సోదరి గారిని వేసుకున్నాం అనుకోండి, వాళ్ళిద్దరు కలిసి వీడిని పంపుకు తినేస్తారు. అవి లేకుండా వీడు కాపాడుకుంటూ కూర్చునేందుకు చేస్తే యోగాభ్యాసం అంటే అదే యోగం. ఇంకా చివరికి ఏం మిగిలింది? ఇంత అయితే ఎదుగుతా నా కోసం కాదండి, ఈ బుకాయింపుల్లో వెళ్ళిపోతుంది. అంతకంటే ఏమీ లేదు. అంటే జరగడుతుంది కదా, నువ్వు వెళ్ళిపోతుంది మొత్తం అంతా. అందుకని జాగ్రత్త. ఇక్కడ శుభ్రంగా సూత్రం బాంబు పేల్చినట్టు పేల్చాడు. లోఫర్లకి అవి సిద్ధులు అంటారు. మీకు ఇంకొంచెం దూరం యోగాభ్యాసం ఇందాక చెప్పినటువంటి ఏం కావాలి అని అడిగితే రియలైజ్డ్ లివింగ్, తర్వాత ఆబ్లిగేషన్స్ లేకుండా బంధాలు లేకుండా లివ్ చేయటం, రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది వదలకుండా లివ్ చేయటం, ఇవన్నీ ఉన్నాయి. వాటి కోసం కనుకైతే ఇవ్వద్దు అన్నాడు. కాదా లోఫర్లా తిరగటానికైతే వచ్చేస్తాం. రెంట్లో ఏదో మీ ఇస్తాం. తర్వాత సూత్రం 39 అనుకుంటాం. మన లెక్క 39గా ఈ లెక్కలో 39 అవుతుంది. పోలేండి నంబర్ ఈ సూత్రానికి వెళ్లే ముందు ఆ పై సూత్రాన్ని జ్వాలకూరుడు ఇచ్చిన అనువాదం చూస్తా. జ్వాలకూరుడు ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్ ఆ సూత్రానికి. దీస్ పవర్స్ ఆర్ ఆబ్స్టికల్స్ టు ది హైయెస్ట్ స్పిరిచువల్ రియలైజేషన్, బట్ serve as magical powers in the objective world. అది సూటిగా ఇక్కడ దీంతో చూద్దాం. బంధకారణ శైలియా నిర్మిస్తారు. ప్రచార సంవేదనార్థ చిత్తస్య పరశరీర ఆవేశ. బంధకారణ శైథిల్యాత్ అంటే బంధము యొక్క కారణములను శిథిలత్వము చేయుట వలనను, ప్రచార సంవేదన ఒకరి నుంచి ఒకరికి జ్ఞానం ప్రచారం అవటం అనేటువంటి విధానాన్ని సంవేదన అంటే తెలుసుకునటం వలనను, చ అంటే మరియు అని ఇంకేం లేదు, రెండు చెప్పినప్పుడు అంటాను. ఈ రెండు మీరు కనుక చేతనైతే చేస్తే యోగాభ్యాసంలో ఇందాక పై చెప్పినటువంటివి అవి మనకు కావాలా అక్కర్లేదా? కావాలంటే దాని పేరేమంటారు? బంధం అంటారు. మనకి కావలసినటువంటిది ఇంకోటి కనుకైతే శైథిల్యం అంటారు. కనుక బంధ కారణములా
మీ దగ్గర ఉన్న యోగాభ్యాసం చేస్తూ ఉంటే వచ్చిన బంధ కారణాలు ఉంటాయి. ఒక్కొక్కరికి పర్సనల్ మ్యాగ్నెటిజం వస్తుంది యోగాభ్యాసం చేస్తూ ఉంటే. లేక 90 కింద జనం చేరుతారు, ఎందుకు చేరుతున్నారో వాడు చుట్టూ తెలియదు. రామకృష్ణ పరమహంసకి సడన్ గా వచ్చింది. వచ్చినప్పుడు ఆయనకి 24 గంటలు న్యూసెన్స్ అయిపోయి కళ్ళు మూసుకుని మరీ ఒక 2 రోజులు ఏం చేశాడు, అలాగా మొహం మాత్రం తేజ మొహంలాగా ఉన్నట్టుగా ధ్యానం చేశాడు. అది మిగిలిపోయింది చూడు. ఏది అర్థం మరి చూస్తాను. ఇంకా పూర్తిగా మొదలెట్లేదు, చెప్తూ ఇంకా మొదలెట్టు రాసిస్తున్నాను. చాలా అడ్వాన్స్ లో ఉన్నాను, మళ్ళీ చూస్తాను. కనుక ఇవన్నీ బంధ కారణములు. ఏవైనా సరే మనం ఏది చేస్తూ ఉంటే వచ్చేటువంటి ఫలితాలైనా చెప్పాం కదా. మీకు ఈ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చే కారు ఇచ్చింది గవర్నమెంట్, జీప్ ఇచ్చింది. అది బంధ కారణమా మోక్ష కారణమా? దేని మీద ఆధారపడి ఉంది? ఆ కారు ఎంత ఖరీదైంది, దాని డబ్బా ఏ లోహంతో చేయబడ్డది, దాని మీద ఆధారపడలేదు, మీ మీద ఆధారపడి ఉంది. ఆఫీసరు కారు కోసం ట్రిప్పులు వేసుకున్నాడంటే బంధ కారణం. ఎందుకంటే కారు వీడిని బంధిస్తుంది, వీడు కారుని బంధించలే కదా. కారు కండిషన్ గా బతుకుతున్నాడు, జీప్ కండిషన్ గా బతుకుతాం. అట్లాగా టీవీ కండిషన్ అంటే 2-3 రోజులు కాలేజీ స్కూల్ మానేసి టెలివిజన్ దగ్గర కూర్చుంటాను. కొత్తగా టీవీ పెట్టినప్పుడు కొత్తగా ఏడు పెట్టిన అంతే, దానికి కండిషన్ గా ఉంటాం. అవి బంధం అంటారు. యోగాభ్యాసంలో కూడా కొత్తగా మీకు వచ్చినటువంటి దూరం నుంచి ఎవరో చెప్పాట ఆయనకి, ఓ పాకి కబురు, ఎవరి దూరం నుంచి పుస్తకం ఇలా తిప్పుతూ కళ్ళ కింద పుచ్చుకుంటే ఆయన చదువుతాడు. అది చూడాలి ఈయనకి. సరే చూసి చదివాడు. చదివి ఇది వ్యవహారాలు చేసే పని అయినా నేను చదివాను, నువ్వు చూసావు అనుకో, ఇప్పుడు నీకేమొచ్చిందని అడిగాడు. ఆన్సర్ ఏమైనా ఉందా? ఆయన దగ్గర కాదు, మన దగ్గర. మనకే చూపించాడు అనుకోండి. ఆయన చూపించి నువ్వు ఇప్పుడు కళ్ళారా చూసావు కదా, నీకు కనీసం ఇదేనా నీకు వచ్చిందే అని అడిగితే మనం చెప్పవలసింది ఏమిటి? కేపీఎం మొహం పెట్టడమే, ఏమీ రాలేదు. వాడెవడో భోంచేస్తూ ఉండగా చూశాడంట అంటే ఏమొచ్చింది? అదంతా ఇది అంతే. అంటే సో ఇడియాటిక్ ఇట్ ఈజ్. ఆయన సరిగ్గా అదే అన్నాడు. ఇది వ్యవహారాలు చేయాల్సిన పని అయినా మనం కాదన్నాడు. అయితే ఈ నురుగు చేశారట కదా అని అడిగాడు ఈయన. అంటే ఆయన పెద్ద మాట అన్నాడు. ఎవడో వ్యధ అడిగినప్పుడల్లా చేస్తూ ఉండాల్సి వచ్చింది, చేశాను. వాడికి అంతకంటే నా దగ్గర నుంచి కావాల్సిన విషయాలు ఏం లేవు కనుక అవి అడుగుతాడు అన్నాడు. వర్షం లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారట కొంతమంది కూర్చొని. అలాగా వాడు కళ్ళు తెరిచి ఏం కావాలని అడిగితే ఒక పెసరట్ ఇమ్మని అడిగాట. అదేమిటో నాయన, నేను లక్ష్మీదేవిని నాకు తెలుసు అన్నమాట, నా భార్యను చేసి పెట్టమంటే చేసి పెట్టలేదు అని చెప్పి తపస్సు చేశాను. జాలేసి పోయి ఇస్తాను, ఇంకేదన్నా కూడా అడుగు అందుకే ఆవిడ. అంతకంటే ఏం అడుగుతాను తల్లి, ఇంకేం కావాలి, కావాల్సింది వచ్చిందంటే ఇంకేం కావాలి ఇచ్చే. సరే సన్యాసం ఇచ్చేసింది, పళ్ళెం కూడా ఇచ్చింది, ఫోన్లే వాడికి ఉపయోగిస్తుంది. ఆ రెండో వాడు పక్కన నుంచున్నవాడు ఇల్లు ఇలా అంటున్నట్టు, అంటే ఈ పిచ్చివాడు ఇలా అడుగుతాడేమని. ఇంకా అడగచ్చు కదా మంచిగా అని. పోనీ నువ్వు అడగరా ఆయన అందుకని అంటే వాడు అన్నట్ట, ఒక పెసల బస్తా ఇప్పించండి. ఆడు కనపడ్డప్పుడు ఒక పెసరట్టు ఏమిటి రేపు మళ్ళీ తిందాం అనిపిస్తే అని అది మనం తెలివైన వాడడం అనుకున్నాడు వీటి. అంటే ఒరే ఇంకేం లేవా నీకు అడగటానికి, ఇంకా కూడా ఏదన్నా అంటే ఇంతకంటే ఎవడైతే మాత్రం ఏం అడుగుతాడు అన్నట్టు. పక్కన మూడో వాడు బుద్ధి లేదు వాడికి అన్నట్టు, ఏది అమ్మవారు అంత చూసుకో అంటే అప్పుడు పోనీ నువ్వు అడగరా నాయన అంటే ఒక ఎకరం చేను ఇప్పించు పెసలేసుకుంటాను. అదేమిటో నీకు ఇంకా అడగాల్సిన ఏం లేవా అంటే అంతకంటే ఎవడైతే మాత్రం ఏం అడుగుతాడు అన్నట్టు. వాడు ఇలాగ అడుగుతూ వెళ్ళింది వరసన. వెడితే చిట్ట చివరి వాడు కాక అంతకు ముందు వాడు ఉపర ఉన్నాడు. వాడు నీకేం కావాలంటే అడిగాక మళ్ళీ నువ్వు అవునంటావు కాదంటావు అన్నట్ట.
అదే నేను లక్ష్మీదేవిని కాదంటే ఉండదు అని అంటే ఊనపడంగా అయితే నాతో కూడా వచ్చి మా ఇంట్లో ఉండిపోను. వాడు తెలివైన వాడు వాడు అనుకున్నాడు. మొదటి వాడు అనుకోలే ఫెసిలిటీ తీసుకున్నవాడు. వాడు ఎంత తెలివైనవాడు వీడు అంతే తెలివైనవాడు. అయితే వస్తున్నాను ఇంకోడు ఉన్నాడు కూడా వాడి సంగతి కూడా విను, అది అయిపోయాక వెళ్దామని చిట్టుకి వాడిని ఎవరో నాయన ఏమిటి విశేషం అంటే ఏం తపస్సు చేశామంటే నేను చూద్దామని చేశాను అన్నట్టు. అయితే ఏదైనా వరం కోరుకో. వరం నేను చూద్దాం అనుకున్నాను, చూశాను, ఇంక వరం ఏంటి అన్నట్టు. అలా కాదురా, ఏదన్నా నేను ప్రత్యక్షమయ్యాను అనడానికి నిదర్శనంగా నీకు కావలసింది ఏమన్నా అడగటం నేను ఇవ్వటం అనేది ఉంటుంది కదా అంటే అప్పుడు అన్నట్ట నువ్వు ప్రత్యక్షమయ్యాక కూడా నాకు ఇంకేమన్నా కావాల్సింది ఏదైనా ఉందంటే అది నీ దరిద్రం కానీ నాది కాదన్నట్ట. లక్ష్మీదేవి నువ్వు ప్రత్యక్షమయ్యాక కూడా నాకు ఇంకేదో కావాల్సింది ఉంది అంటే అర్థం అది నీ దరిద్రం తప్ప నాది కాదన్నట్ట. అదేమిటికి అప్పుడు ఆవిడ అన్నట్ట ఒరే విధవలాలా తపస్సు వాడిని చూసి నేర్చుకోండి పేరు వాళ్ళని, వీరంతా తెలివైన వాడని అనుకున్నారు, బుర్ర గురిగించుకురండి అని. ఒక్కడే తపస్సు చేయడానికి పనిపించిన వాడు వాళ్ళందరిలో, మిగతా వాళ్ళ తపస్సు అంతా పొతస్సు వెళ్ళిపోయి వేస్ట్ అయిపోయింది. కనుక బంధ కారణాలు అవన్నీ ఈ మొదటి వాళ్ళందరికీ ఆ చెట్టచేరు వాడు ఒకటి తప్ప చేసిన తపస్సు అంతా బంధ కారణమే. వేస్ట్ కదా. అంటే వాళ్ళకి ఎన్ని అడ్వాంటేజెస్ ఎన్ని ప్రివిలేజెస్ ఉంటే అన్ని ఎక్కువ బంధాలు అవుతాయి. ఎంత పెద్ద ఖరీదైన కారు ఉంటే అది వేసుకుని ట్రిప్ పెడితే యాక్సిడెంట్ చేస్తే అంత దెబ్బతింటాడు. ఇది ఆఫీసులోనూ ఇంకా బయట శరీరంలోనూ కూడా. ఏమండి అసలు అరకు వేలి ఘాట్లలోకి నువ్వు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని రాస్తారు ముందు. అప్పుడు వాడు అక్కడికి ఏదో క్యాంప్ వేసుకున్నాను అది ఇది అని చెప్పి ఏదో రాయాలి. అక్కడికి నువ్వు క్యాంప్ ఎందుకు వేసుకున్నావు? ఇది పోయిన కారు పోగా అందులో కాలో చేయో నలగ్గా మరి సామాన్లు అవన్నీ పోగా అక్కడ పడి ఉండగా సాయంత్రం దాకా ఇవన్నీ పోను. ఇది ఈ కేసు ఒకటి ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కోర్టులో నడుస్తుంది. ఓ రోజులో తీరుతుందా అంటే వీడు రిటైర్ అవటం ఆ కేసు సంగతి తేలటం హోమాటే అవుతుంది. ఇంతలోకే ఏకి దింపుతారు కదా రిటైర్కి అయిపోతుంది. అవి బంధ కారణాలు. అంటే ప్రతి వృత్తి చేసేవాళ్ళలోనూ ఈహాని కోసం ప్రయత్నం చేసేవాళ్ళలోనూ పరాని కోసం ప్రయత్నం చేసేవాళ్ళలోనూ అందరిలోనూ ఉంటాయి ఒక నిజమైన ముముక్షుజనుల్లో తప్ప, అంటే ఋషుల మార్గాన్ని వెళ్లేటువంటి వాళ్ళలో తప్ప. కనుక ఇక్కడేం చెబుతున్నాడంటే బంధ కారణములు అంటే కాజెస్ ఆఫ్ బాండేజ్ అంటే బంధములకు కారణములు. వాటిని శైథిల్యాత్ అంటే శిథిలము చేయుట వలన. అంటే కారు ఇచ్చారు ఆఫీసర్ గా ప్రమోషన్ ఇస్తే కారు ఆఫీస్ కోసం అని గుర్తుంచుకుంటాం. దాని పేరు శైథిల్యం. భార్య ఒక్కొక్కడు గొలుగుతూ ఉంటుంది. ఏమంటే పెళ్లికి వెళ్ళొద్దామండి మా వాళ్ళ ఇంటికి నర్సీపట్నం దగ్గర, ఇంకో నర్సీపట్నం నుంచి 35 కిలోమీటర్లు లోపల పెళ్లికి వెళ్ళొద్దామండి. వెళ్లే వాళ్ళంతా వెళ్ళటం లేదా తప్పేమిటి ఇలా తినేస్తుంది అనమాట. ఇంతసేపు మాట్లాడినవాడు ఎవరు? శైథిల్యం చేసేవాడు. కాదుకూడదు తక్కువతున్నటువంటి వాడు ఆవిడ 10 మాటలు అడగటం, వీడు 10 మాటలు తప్పే ఆఫీస్ కారే మనం తీసుకెళ్లకూడదు అని అంటాం. వాద్యమ్మ కూడా కొడక నువ్వు ఒక్కడివే ఆఫీసర్ గా ఉన్నావా అని ఆవిడ అడగటం. ఇవన్నీ అవుతాయి. అంటే వీడు అప్పడాల పిండి లాంటి వాడు అనమాట. అప్పుడు సరే ఏం చేయను నాకు ఇష్టం లేని పని చేస్తున్నావు అని బయలుదేరటం అవన్నీ వస్తాయి. ఇక శైథిల్యం, ఇక్కడ శైథిల్యం చేతనైనటువంటి వాడు వాడిని ఏ విషయంలోనూ ఎవడు కూడా క్వశ్చన్ చేయలేదు. వాడు చేస్తే అంగీకరించడం, లేకపోతే ఊరుకుంటానంటే ఇంకేం చేసేది. భార్య ఏది